అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు రాత్రి క్రికెట్ ఆడదామా అంటే ఈ రోజైనా గట్టిగా బ్యాటింగ్ చేస్తావా లేక ఎప్పట్లానే ఫస్ట్ బాల్ కి డక్అవుట్ అవుతావా అంటే ఇవాళ సెంచరీ చేస్తా అన్నాడు. పెళ్లి రాత్రి అమ్మాయి తన భర్తను మొగ్గ అంటే ఏమిటి అని అడుగుతుంది. భర్త ఆశ్చర్యపోయి తన మొగ్గ బయటకు తీస్తాడు. భార్య, ఓ దీన్ని మొగ్గ అంటారా? నాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే అమ్మాయిల పిచ్చి కామ పిచ్చి ఉన్నాడు కావాలి. వాడికి మూడు వచ్చినప్పుడు చేసేవాడు కాదు, నాకు మూడు వచ్చినప్పుడు నేను వాడి మీద ఎక్కి చేసేలా ఉండాలి. మా వాడు ఎప్పుడు రిమోట్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వవు అని అడిగితే అది నేను ఫింగరింగ్ చేస్తే రియాక్ట్ అవుతుంది, నీలా కాదు అన్నాడు. అబ్బాయిలు ద్వాపర యుగంలో ఒక ఆడదాన్ని చీరలాగినందుకు యుద్ధాలు జరిగాయి, కానీ ఇప్పటి కలియుగంలో మాత్రం ఒక ఆడదాన్ని చక్కగా చీరగట్టు అన్నందుకు యుద్ధాలు చేస్తున్నారా బాబు? పక్కింటి ఆంటీ అడిగింది, ఒరే రాజు, ఎక్కువ బరువును మోస్తూ తక్కువ బరువు ఉన్న వస్తువు ఏంటి చెప్పు? కొంటె రాజు, మీ బ్రా ఆంటీ. ఒరే వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. ఓ మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే నేను పండ్లు అమ్ముతాను. అయితే ఒకడు వచ్చి నాకు 2 బత్తాయిలు కావాలన్నాడు. అయితే నేను కవర్లో వేసిస్తే ఇవి కావు నీవి కావాలన్నాడు. ఏంటో ఈ అబ్బాయిలందరూ వాళ్ళ తమ్ముళ్ళని కొడుతున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారా? పాపం అన్నిసార్లు కొడితే చనిపోతాడు రా. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నా హోల్ బాడీ రియాక్ట్ అవుతుంది. భార్య, ఇప్పుడు డ్రెస్ కాదు నన్నే వేసుకోరా భర్త గారు. మరుసటి రోజు కూతురు వచ్చి నన్ను ఒకడు మింగిండే అని చెప్పింది. నువ్వు చెప్పినట్టే చెప్పినా గానీ వాడు నా బొండాల మీద పువ్వు మీద ఒకేసారి చెయ్యేశాడు. మా బావ అన్నాడు, నీకు కింద మీద బాగా బలిసిందే అని. అవును బావా, పైన పిసికి కింద గుద్దుతూ ఉంటే బలవకుండా ఎలా ఉంటాయి బావా, నువ్వే చెప్పు మరి అన్నాను. మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ తనతో మీ ఆయన మీసాలు చాలా పెద్దగా ఉన్నాయే, ఇంకేంటి నువ్వు చాలా లక్కీ అన్నా. అదేమో మీసాలు పెద్దగుంటే లక్కీ ఎలా అవుతానే అంది. ఓసే పిచ్చిదానా, మీసాలు ఎంత పెద్దగా ఉంటే వాళ్ళ తమ్ముడు అంత పెద్దగా ఉంటాడే అని చెప్పా. మీకున్నాయా పెద్దగా? చలికాలంలో అందరూ స్వెటర్స్ వేసుకుంటారు, నేను వేసుకున్నా కానీ నైట్ మా వాడు చేసిన పనికి నాకు చెమట్లు పట్టాయి, దెబ్బకు ఫ్యాన్ వేసుకున్నా. పెళ్ళం మింగు మింగని అడుక్కోకూడదు, ఇంకా మింగు ఇంకా మింగని కోరుకోవాలి. వాడే దమ్మున్న మగాడు. మా బావ అన్నాడు, నీ ఫ్రెండ్ ఎప్పుడు నీ పక్కనే ఉంటుంటది, మరి నువ్వు నాతో వేయించుకున్నప్పుడు కూడా ఉంటుందా? అప్పుడు కావాలంటే దాన్ని కూడా వేయచ్చు. బావ అన్నాడు, నీ ముద్దు చాలా టేస్టీ అని. అప్పుడు నేను అన్నాను, పై పెదవుల రుచి ఏం చూస్తావురా, కింద పెదవుల రుచి చూస్తేనే అసలైన స్పైసీ కిక్ వస్తుంది బావా. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.